మొదటి 3 నెలలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే గర్భం నిలవదా? గర్భం దాల్చిన తర్వాత మొదటి 3 నెలల్లో శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. కాబట్టి తొలి 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకి చూడండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గర్భంలో పెరిగే బిడ్డకు నాడీ సంబంధ అవకరాలు రాకుండా ఫోలిక్ యాసిడ్ నివారిస్తుంది. కాబట్టి గర్భం దాల్చే ప్రయత్నంలో ఉన్నవారు గర్భధారణకు ముందు నుంచే, గర్భం దాల్చిన వాళ్లు వెంటనే ఫోలిక్ యాసిడ్ మాత్రలు మొదలుపెట్టాలి. అలాగే ఎపిలెప్సీ, మధుమేహం, హైపర్టెన్షన్ ఉంటే గర్భం దాల్చకముందు నుంచే వీటిని నియంత్రణలో ఉంచుకోవాలి. గర్భం దాల్చినట్టు తెలియగానే ముందు ఎలాంటి జీవనశైలిని గడిపారో దాన్నే తొలి త్రైమాసికంలో కొనసాగించవచ్చు. వైద్యులు సూచిస్తే తప్ప గర్భిణులు మొదటి నెలలో అవసరానికి మించి విశ్రాంతి తీసుకోనవసరం లేదు. వ్యాయామం, వాకింగ్ ఇలా అన్ని చేసుకోవచ్చు. ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఐరన్ ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. 2వ నెలలో బరువు పెరుగుతారు. పగటివేళ కూడా నిద్రమత్తు వేధిస్తూ ఉంటుంది. ఇష్టం లేని పదార్థాలను బలవంతంగా తినోద్దు. ఈ సమయంలో పుల్లని పళ్ళు, పచ్చళ్లమీదకు మనసు మళ్లుతుంది. అలాగని వాటికే పరిమితమైతే పోషకాలు లోపిస్తాయి. పైగా ఎసిడిటీ కూడా వేధిస్తుంది. కాబట్టి సమతులాహారం తీసుకోవాలి. 3వ నెల ఎంతో కీలకం. గర్భం దాల్చిన మహిళల్లో 10-15% మందికి మాత్రమే గర్భస్రావం అవుతుంది. ఇందుకు ఎన్నో కారణాలుంటాయి. క్రోమోజోముల్లో లోపాలు, గర్భాశయ ముఖద్వారం వదులుగా ఉండటం, పూర్వం గర్భస్రావాలు జరిగి ఉండటం, ఇతరత్రా అనారోగ్యాలు. ఇలా 3వ నెలలో గర్భస్రావానికి చాలా కారణాలుంటాయి. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు అబార్షన్ జరిగే అవకాశాలు చాలా తక్కువ. గర్భం దాల్చిన మొదలు ప్రతి నెలా ప్రత్యేకమే. గర్భంలో పిండం సక్రమంగా ఎదగాలంటే బిడ్డ పోషణకు సరిపడా ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం ఆహారంలో ఎక్కువగా విటమిన్స్, కాల్షియం, ప్రోటీన్లు ఇలా అన్నీ మన శరీరానికి అందేలా చూసుకోవాలి. ఇందుకోసం ఎలాంటి పదార్థాలు తినాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవటం కోసం డైటీషియన్ను సంప్రదించాలి.